నేను ఈ రోజు కోటి ఆశలతో మీతో కలిసి కొత్త వసంతంలోకి అడుగు పెట్టాలనుకున్నాను. కానీ మీరు ఈ వసంతాన్ని శిశిరాన్ని చేసేశారు. పౌర్ణమిని అమావాస్య చేసేశారు. ఇంకా ఈ చీకట్లో నేను ఉండలేనండి. ఆడది దేన్నైనా భరిస్తుందేమో కానీ సవతి పోరుని సహించలేదండి. నేను కూడా అంతే. ఇక మీకు నాకు అంతే అంతే. అయ్యో అయ్యో నిత్య, ఇక మీకు నాకు అంతే అంతే అంతే. అయ్యో నిత్య నిత్య వదలండి, నేను ఉండను ఇక్కడ. ఐ హట్ నిత్య. చేసిందంతా చేసేసి ఇంకా ఏమిటి అక్కడ నిలబడి చూస్తున్నావు? వెళ్ళి బయటికి, వెళ్ళి బయటికి. ఏంటి నన్ను ఇలా ఇరికించావు? నేను ఇరుక్కోకుండా ఎస్కేప్ అయ్యానే. నువ్వు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్. ఇదేం సాయమే? ఇదొక రకమైన సహాయం. నీకు అన్ని తర్వాత చెప్తానులే, నువ్వు వెళ్ళు. ఎంత పని చేశారు సార్. ఇందుక అందరికి స్విట్జర్లాండ్ అని అబద్ధం చెప్పి ఈ ఊరు వచ్చింది. ఆపోయేచారి, ఆయన నువ్వెలా వచ్చావు ఇక్కడికి? ఏదో నానా తంటలు పడి వచ్చానండి. ఎలా వచ్చావంటే ఎందుకు వచ్చావని. అవును, మేమిక్కడున్నట్టు నీకెలా తెలిసింది? అంటే నాతో కూడా మీరు నిజం చెప్పకుండా ఈ టూర్ ప్లాన్ చేసినప్పుడే ఇలాంటిదేదో ఉంటుందని నేను గ్రహించాను సార్. అందులోనూ మేడం గారు పదే పదే దేవీపురం అన్నారు కదండి, అది గెస్ చేసి వచ్చాను. నీ స్వామి భక్తి తగలయా? నీ సిన్సియారిటీకి మెచ్చుకోవాలో పానకంలో పొడగలా మా మధ్యకొచ్చినందుకు తిట్టుకోవాలో అర్థం కావట్లేదు. మీ మధ్యకు నేను రావడం ఏంటండి? ఇదిగో ఈ మీనాక్షి వచ్చింది. ఇక మీరు వచ్చిన పని అయినట్టే. అది తెలుగు కూడా జరిగిపోయింది. తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పే. మేడం గారితో మీకు ముప్పే. బేబీ బేబీ ఎక్కడికెళ్ళింది? ఇంత నైట్ నిత్య ఎక్కడికి వెళ్ళినట్టు? కొంపదీసి చలమై ఎక్కడున్నాడో తెలుసుకుని చంపడానికి వెళ్ళిందా, లేక ఇంకెక్కడికైనా వెళ్ళిందా? మామేమో ఈ నైట్ ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు కలుస్తారని చెప్పింది. ఆ మంగేమో ఎలాగైనా కలవకుండా ఉండటానికి ట్రై చేస్తుంది. జై ఏం ప్లాన్ చేశాడో, దాన్ని ఆ మంగ ఎలా ఫెయిల్ చేసిందో నేను చూడాలి. ఫ్లవర్స్ ఎదురుగా పెట్టుకుని జై డల్ గా చూస్తున్నాడేంటి? అంటే జై ప్లాన్ ని ఆల్రెడీ మంగ ఫెయిల్ చేసిందా? ఇంతకీ అదెక్కడుంది? చారిగాడు ఇక్కడ తయారయ్యాడేంటి? అవునులే, ఏ ఇంటి డాగ్ ఆ ఇంటికేగా వెళ్తుంది. ఏంటలా చూస్తున్నారు? మిమ్మల్ని ఇలా చూస్తుంటే జాలిగా ఉంది సార్. అవును బాబు గారు, బాధగా కూడా ఉంది. నాకు కావాల్సింది మీ సింపతి కాదు, ఏదైనా సలహా. కోపంగా ఉన్న మీ మేడని ఎలా కూల్చేయాలో చెప్పండి.
ఇలాంటి విషయాల్లో నాకు పెద్దగా అనుభవం లేదు బాబు గారు, చారీ గారే చెప్పాలి. నేను మాత్రం పెద్ద బాల శిక్షణ అనుకున్నావా మీనాక్షి? నేను కూడా బాలున్నే. పాల పీకి తెచ్చిపెట్టినా నీకు? సలహా చెప్పంటే సోచి చెప్తావేంటి? సారీ సార్. సేమ్ సిచ్యువేషన్ నీకు వచ్చి అదే మీ మీనాక్షి దగ్గర అయితే ఏం చేస్తావు? పెద్ద ఆవిడ్ని బాధ పెట్టకండి జై. ఆవిడ్ని కాపాడుకోండి. వెళ్ళు నిత్య, లగేజ్ సర్దుకొని రా. వెళ్ళమ్మా, ఆలస్యం చేయకు. మీకు పెద్దావిడ అక్కర్లేకపోయినా మాకు కావాలమ్మా. త్వరగా తెవలండి. నువ్వు కూడా రెడీ అవు జై. ఇదిగో పెద్దావిడ 10 నిమిషాల టైం ఇచ్చింది గాని అందరూ 5 నిమిషాల్లో కారులో ఉండాలి. ఏంటి నిత్య, వెళ్ళు. ఇంకా ఆలోచించకు, టైం లేదు. చెప్పింది చెయ్యి. గో బేబీ. మీనాక్షి, ఏంటి మంగా? వెంటనే నువ్వు నాకు పని చేయాలి. చెప్పు మంగా. ఇప్పుడు త్వరగా వెళ్ళు. అలాగే మంగా. ఎలా ఉంది నా దెబ్బ, మై డియర్ మంగా? చెంప దెబ్బ కాదు, ఎదురు దెబ్బ. ప్లాన్ చేసి నిన్నూరికి తీసుకొచ్చాడని జై అందరితో చెప్పినా నువ్వే ప్లాన్ చేసి జైని తీసుకొచ్చావని నాకు తెలుసు. జైని ఎందుకు తీసుకొచ్చావో తెలుసు. జైకి ఏం చెప్పి ఒప్పించావో కూడా ఊహించగలను. కానీ నీ అంచనాలన్నీ తెల్లారేసరికి తారుమారైపోయాయి కదూ. ఆదిలోనే హంసపాదుల ఆలయంలోనే నీ ఐడియా అట్టర్ ఫ్లాప్ అయింది. కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు నువ్వు ఎవరికోసం ఈ ఊరొచ్చావో ఆ చలమయ్య ఊళ్ళో లేకుండా పోయాడు. చూసావా, గ్రహాలన్నీ నాకు ఎలా అనుకూలంగా ఉన్నాయో. ఇప్పటికైనా నేనేంటో అర్థమైందా మంగా? ఎందుకే నవ్వుతున్నావు? మీ అమాయకత్వాన్ని చూస్తుంటే నవ్వు ఆగట్లేదు మేడం, అందుకే. నాది అమాయకత్వం ఏంటే? కాదా మరి? మీరు నన్ను కొట్టడం కొత్త కాదు, మీరు తీసింది ఎదురు దెబ్బే కాదు. బామ్మ వాళ్ళంతా ఎలా వచ్చారో తెలుసా నీకు? ఏముంది, మీరు ఫోన్ చేసుంటారు, వాళ్ళొచ్చారు, అంతేగా. నేను జైసారు స్విట్జర్లాండ్ వెళ్తున్నామంటే మిగతా వాళ్ళంతా నమ్మినా మీరు నమ్మరని నాకు ముందే తెలుసు మేడం. రాత్రికి రాత్రి ఎంక్వైరీలు చేస్తారు, మా వెనకే మీ మనిషిని పంపిస్తారు. మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకుని మరి మా వెనకే మీరు వస్తారు. ఇదంతా నేను ఊహించిందే. నేను చలమయ్య శాస్త్రి గారిని వెతుక్కుంటూ వస్తారని మీరెలా ఊహించారో నన్ను వెతుక్కుంటూ మీరు వస్తారని నేను ఊహించాను. ఎంతైనా మీరు ట్రైనింగ్ ఇచ్చిన మంగనే కదా మేడం. మరన్నీ తెలిసి ఎందుకొచ్చావు? అయ్యో, నాకు తెలుసు అని చెప్పాను గాని
తవ్వడం ఆపుతారని చెప్పానా మేడం? ఈ ఊరి వరకు తవ్వుతూ వచ్చారు. ఇక తవ్వడాలు లేవు, తిరిగి వెళ్లిపోవడమే. నువ్వు మలుపు తీసుకోక తప్పదు మంగా. నాకు మలుపులంటే ఇష్టమే మేడం, కానీ ఒకరు తిరగమంటే తిరిగే గానుగెద్దును కాదు నేను. కథనే మలుపు తిప్పే కథానాయకురాల్ని. ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఆ చలమయ్య శాస్త్రి వెళ్ళింది పక్కూరుకో పొరుగురుకో కాదురా, కాశీకి వెళ్లారు. ఎందుకు? తన పితృదేవతలకు ప్రతి ఏటా చేసే తర్పణానికి. ఆ పితృదేవతలు ఎవరూ కాదు, మన వంశానికి శాపం పెట్టిన పంతులు గారు అతని భార్య. నేను అనుభవిస్తున్న సతీ వియోగాన్ని నువ్వు అనుభవిస్తావు. మీ తరతరాలకు ఈ శోకం వంశాగతమవుగాక. ఇదే నా శాపం. మన ఇంటి కోడళ్ల మరణాలు ఇంచుమించు ఇలాంటి సమయాల్లోనే జరిగాయి. వారి తర్పణానికి కాస్త అటు ఇటు వారంతా చనిపోయారు. నీ భార్య, నా కూతురు, నా వదిన, వాళ్ళ అత్త అందరూ ఈ ఊళ్ళోనే ఇలాంటి రోజుల్లోనే చనిపోయారు. అందుకే జై నిత్యలను ఈ సమయంలో ఈ ఊరు రావద్దన్నాను. అందుకే వెంటనే వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకువెళ్లిపోవాలనుకున్నాను. అందుకే నేను చస్తానని బెదిరించి నిత్యను కాపాడుకోవాలనుకున్నాను. కాని దేవుడు మరొకటి తలుస్తున్నాడు. ఈ ఇంటి కోడలని బలి తీసుకోవడం కోసమే దేవుడు వాళ్ళని ఇక్కడికి రప్పించాడు. ఆ శాపమే వాళ్ళని ఇక్కడికి రప్పించినట్టుంది. వరుణయాగం చేసి ఊరి నేలను తడపాలు, శాపానికి నిత్యను బలిచేసి మన కళ్ళను కన్నీటితో తడుపుకోవాలు అర్థం కావటం లేదు జనార్దన్. ఏం చెయ్యాలో తెలియడం లేదు. భయంగా ఉందిరా. భయపడి మనం చేయగలిగింది ఏమీ లేదమ్మమ్మా. వరుణి యాగం జరిపిస్తానని అవతల జై మాటిచ్చాడు. యాగం చేయకుండా వెళితే ఊరి జనం దృష్టిలో మనం చెడవుతాం. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. ధైర్యంగా ఉండు. దేవుడే మన పైన భారం మోపినప్పుడు మళ్ళీ ఆ భారాన్ని దేవుడికి ఎలా ఇస్తాంరా? ఇక నిత్యను ఆ దేవుడే కాపాడాలి. ఏమిటి సార్ చాలా సీరియస్ గా థింక్ చేస్తున్నారు? వరుణ యాగం చేస్తే వర్షాలు పడతాయా లేదానే? ఊరుకోవేచారి, వాళ్ళు కురవపోతే బోర్లేసి నీళ్లు రప్పిస్తాం. ఇట్స్ నాట్ ప్రాబ్లం. మరి ఇంకేం ప్రాబ్లం సార్? హ్యాపీగా హనీమూన్ చేసుకుందామని నిత్య నేను ఊరొచ్చాం. మా వెనక ఫ్యామిలీ అంతా దిగిపోయారు, నీతో సహా. నిత్యతో మాట్లాడటమే కాదు, కనీసం చూడటం కూడా కష్టమైపోయింది. అటు చూస్తే అత్తయ్య, ఇటు చూస్తే మావయ్య, వెనక్కి చూస్తే పిన్ని, ముందు చూస్తే డాడీ. ఒకవైపు స్వరూప ఆంటీ, ఇంకోవైపు ఫాతిమా. అందరూ కలిసి నన్ను అష్టదిగ్బంధనం చేశారయ్యా. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు సార్. అయితే నిత్య నెల కలవలో ఒక ఐడియా చెప్పొచ్చు కదా. మళ్ళీ నాకే పెట్టారు. మరి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? అయితే ఒక పని చేయండి సార్. పూర్వకాలంలో రాజులకు ఇలాంటి సమస్య వస్తే తమ రాణులకు పావురాల ద్వారా సందేశం పంపించేవారు. మీరు కూడా అలా ప్లాన్ చేయండి సార్. ఇప్పుడు పావులు పావురాలతో సందేశం నేను అలా పంపించాలి? నిత్యని కలిసి దారి చెప్పంటే నిన్నేమో ద్వాపర యుగానికి పంపించావు, ఇవాళ రాజుల కాలానికి వెళ్ళావు. నువ్వు చారివో చాదస్తానో అస్సలు అర్థం కాదు. సరే నా తంట లేదు, నేను పడతాను కానీ నువ్వు వెళ్ళి పని చూసుకో. సారీ సార్. చారి చెప్పిన ప్లాన్ ఓల్డ్ అయినా వర్కౌట్ అయ్యాలనే ఉంది. మరీ పవర్తో కాకుండా పేపర్తో సందేశం పంపిద్దాం.
ఇంతకు ముందే ఇల్లంతా ఊడ్చని చెత్త ఎక్కడి నుంచి వచ్చిందబ్బా? ఇదేదో లెటర్లో ఉందే, ఎవరు రాసుంటారు ఇది? టైం అవుతున్నా ఇంకా రాలేదేంటి నిత్య? అస్సలు పంచువాలిటీ లేదు. ఈ మీనాక్షికి అసలు బుద్ధి లేదు. లేకపోతే నా మీనాక్షి ప్లేస్గా ఎసరు పెడదాం అనుకుంటుందా? చెప్తా దీని పని. చారి వస్తున్నాడేంటి? పానకంలో పుడకలా వీడొకడు ఎప్పుడు మధ్యలో దూరిపోతుంటాడు. పేరుకేమో ఏకపత్ని వ్రతుడని ఫోజులు కొడుతూ పేపర్లో ఏమో పెంకటిల దగ్గరికి రమ్మంటాడా? చెప్తాను. మీనాక్షి కూడా వస్తుందేంటి? కొంపదీసి ఈ రోజు కూడా అడ్డుపడదు కదా? రా చెప్తా. వంట తర్వాతైనా చేయొచ్చు, ముందు ఆయన చెప్పిన టైంకి వెళ్ళాలి. తను బయలుదేరింది. చీకట్లో భయపడుతుందేమో. నేను వెనకే వెడతాను. వీళ్ళంతా హడావుడిగా ఎక్కడికెళ్తున్నారు బేబీ? ఫాలో చేస్తే తెలుస్తుంది కదా మామ్. పద, లెట్స్ గో. తల్లి కూతుళ్ళు మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు. చెప్తా వీళ్ళ పని. జనార్దన్, కల్పన, జై, నిత్య, ప్రసాద్, చంద్రిక. అమ్మో, ఈ ముసలి వచ్చేసిందేంటి? స్వరూప, అటెళ్దాం, పద పద. చారి, ఎవరు పలకరేంటి? అంతా ఎక్కడున్నారు? ఏదో చేద్దామంటే ఇంకేదో అయింది. వీళ్ళందరినీ ఇక్కడి నుంచి ఎలాగోలా ఎస్కేప్ చేసి నెత్తిని కలవాలి. బట్ హౌ? అసలే టెన్షన్లో ఉంటే ఈ కసుబుసులు ఏంటి? నేనెవరు అనుకున్నావు? నా పేరు సూర్యదేవర జయసూర్య. అందరు నన్ను జయ అంటారు. నువ్వేంటి పిల్ల కూడా వచ్చావు? ప్లీజ్
నువ్వు బుస్ అన్న తుస్సన్న ఈవేళ నిన్ను వదిలేది లేదు. అయ్ నా మీనాక్షికే నువ్వు సవతి అయిపోదామనుకుంటున్నావు. సారీ నాగరాజు గారు, నేనన్నది మిమ్మల్ని కాదండి. మా మీనాక్షి మీకు పెద్ద ఫ్యాను. ఇదిగో ప్రతి నాగుల చవితికి మీకు పొట్టలో మిల్క్ పోస్తుందండి. నన్ను వదిలేయండి నాగరాజు గారు. మాకు ఆడపిల్ల పుడితే నాగిని అని, మాకు మగపిల్లాడు పుడితే నాగార్జుననో నాగ చైతన్యానో పేర్లు పెట్టుకుంటామండి. నన్ను వదిలేయండి నాగరాజు గారు, ప్లీజ్ వెళ్ళిపోండి నాగరాజు గారు. ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై నునులే. బాస్ ఏంటి ఇక్కడున్నారు? ఇక్కడేం చేస్తున్నారు సార్? ఓ, ఈ గడ్డి వాములో ఎన్ని కట్టలున్నాయో లెక్క పెడుతున్నారా? ఏమండో, మీరు ఎంత లెక్క పెట్టినా సరే ఈ దేవీపురం లెక్కలు మాత్రం పక్కాగా ఉంటాయండి. సరే సార్, నువ్వు పుట్టాక డిస్టర్బ్ అయ్యావా లేక డిస్టర్బ్ చేయడానికి పుట్టావా? సారీ సార్. ఆగా సార్, ఎలాగో వచ్చావు కదా, ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పెళ్ళు. ఏమిటి సార్ అది? మీ ఆవిడ నిన్ను ఎప్పుడైనా అనుమానించిందా? అవకాశం లేదు సార్. పోనీ అవమానించిందా? అవసరం ఏముంది సార్? ఫర్ సపోజ్ నీ పక్కింటి వాళ్ళతో నువ్వెందుకు పనికిరావని చెప్పింది అనుకో, చచ్చినా చెప్పదు సార్. చెప్పిందే అనుకోమంటున్నాను. నువ్వు అసలు మనిషివే కాదు, పూజకి పనికిరాని పండు కాదు అని అన్నదనుకో, అప్పుడేంటి పరిస్థితి? ఏముంది సార్, మెడకో పెద్ద బండరాయి కట్టుకుని గోదాట్లో దూకి చావటమే. ఆ మాత్రంకి చావాలా? ఆడదంతా మాట అన్నాక మగాడు బ్రతికొండడంలో ఇక అర్థం లేదండి. అంతేనంటావా? ఏమిటి సార్, అలా మిమ్మల్ని ఎవరైనా అన్నారా? ఊరుకోవాలి సరే. నన్ను ఎవరు అంటారు? నేను పులే, టైగర్. మరి ఎందుకు అడిగారు? ఎందుకైతే నీకెందుకే? అసలు నీ పని ఏంటి ఇక్కడ? వెళ్ళి పని చేసుకో. శాలరీలు ఊరికి రావు. నన్ను వెళ్ళమని ఈయన వెళ్ళిపోయారేమిటి? ఏదో జరిగింది, లేకపోతే బాస్ ఇలా ఉండరు. ఏం జరుగుంటుందబ్బా? ఏం చేస్తున్నావు నిత్య? బెడ్ సర్దుతున్నానండి. ఎందుకు? ఎందుకేంటండి? అవును కదా, నువ్వు హాయిగా నిద్రపోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నావు. నా పడకలో నేలపైన కదా. అంత కోపం ఎందుకండి? కావాలంటే మీరే బెడ్ పైన పడుకోండి, నేనే నేల పైన పడుకుంటాను. గొప్ప ఆఫర్. ఇంకెందుకు లేటు, వెంటనే వెళ్ళి చెప్పి. ఏం చెప్పాలి? ఎవరికి చెప్పాలి? మన పడకలు మారిన విషయం వెళ్ళి ఫాతిమాకు చెప్పు. వెళ్ళు. నేనెందుకు చెప్తానండి? ఇంతకు ముందు ఎందుకు చెప్పావు, ఇప్పుడు కూడా అందుకే చెప్పు. అయ్యో, ఎప్పుడు నేనేం చెప్పలేదండి. హేయ్, నటించుకు. నాకంతా తెలిసిపోయింది. ఏం తెలిసిందండి? నేను చేతగాని వాణ్ణా, పనికిరాడు వాణ్ణా? ఎవరు చెప్పారండి? నువ్వే ఫాతిమాకు చెప్పావు. ఫాతిమా మీ మామ్కి చెప్పింది. తల్లి కూతుళ్ళు మళ్ళీ నా కొంప ముంచే పనేదో చేసినట్టున్నారు. నువ్వు దూరంగా ఉన్నావా, నేను దూరంగా ఉన్నానా? ప్రాబ్లం నీలో ఉందా, నాలో ఉందా? డాక్టర్కి నిన్ను చూపించాలా లేక నన్ను చూపించాలా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? నా మంచితనాన్ని నువ్వు చాతగంతనంగా తీసుకున్నావు కదా. నీ పర్మిషన్ లేకుండా నిన్ను టచ్ చేయనని చెప్తే నన్నే పనికిరాని వాడిని పబ్లిసిటీ చేస్తావా? నీకు కోఆపరేట్ చేద్దావు నేను అనుకుంటుంటే నువ్వు పర్వట్గా మారి నన్ను ప్రాపర్టీ లెస్ గా చేస్తావా? ఫ్రెండ్ గా బిహేవ్ చేస్తే ఫ్రాడ్ చేస్తావా?
ఇప్పటి వరకు నా మంచితనాన్నే చూశావు, ఇకపై నా మనసు లేనితనాన్ని చూస్తావు. సైలెంట్ గా ఉంటే శంకరాభరణంలో శంకర్ శాస్త్రిని అనుకుంటున్నావేమో. నాలో కూడా సోను సూదున్నాడు. పగబడితే ప్రకాష్ రాజులా బయటికొస్తాడు. నేను హీరోలా కనిపించే విలన్ని. ఏ భార్యాభర్తల మధ్య అయినా తొలిరే ఉంటుంది, కానీ నువ్వు చేసిన పనికి మన మధ్య వర్షం కురిసిన రాత్రి ఉండబోతుంది. అది ఈ రాత్రికే. అసలే వర్షాకాలం. ఏంటే మంగ, ఏం అర్థం కావట్లేదు కదూ? అర్థమయ్యేలోపు నీ బతుకు తెల్లారిపోతుంది. లేకపోతే మాకే తెలియకుండా జైతో ఈ ఊరొస్తావా? అందరి ముందు జైతో క్లోజ్ గా ఉండి నా ఈగోని హట్ చేస్తావా నువ్వు? అందుకే జై ఈగోని మేము రెచ్చగొట్టాం, జైని నీ మీదకి ఊసిగొల్పాం.